అనిల్ గారు ఈ సినిమాతో ఒక పాఠం చెప్పారండి ఇండస్ట్రీకి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామన్నది కాదు, కంటెంట్ ఏంటి ఉంటే అదే హిట్. 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టడం కాదండి, కంటెంట్ కావాలి అని ప్రజలకు ఆయన ప్రూవ్ చేశాయండి. చాలా సంవత్సరాల తర్వాత, అంటే ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు థియేటర్కి రాని ఆడియన్స్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వచ్చారండి థియేటర్ల దగ్గర. అంటే ఒక మంచి సినిమా మీరు తీస్తే మేము రెడీగా ఉన్నాం చూడడానికి అని ప్రూవ్ చేశారండి. ఒక మంచి సినిమా కోసం జనం వెయిట్ చేస్తున్నారండి. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా సంక్రాంతికి రావటం మా అందరికీ చాలా సంవత్సరాల తర్వాత సెలబ్రేషన్ డిస్ట్రిబ్యూటర్లకి చేసుకుంటే అది ఆయన ద్వారా జరిగిందండి. అంతేకాకుండా ఆయన నిర్మాతల డైరెక్టర్ అండి. కేవలం 72 రోజుల్లో అంత కాంబినేషన్తో ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా తీసి నిర్మాతల దర్శకుడు అనిపించుకున్నాడండి. అదండి ఆయన పరిస్థితి. రాబోయే కాలంలో ఆయన ఎటువంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని, మా ఎస్విసి మీద ఎటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారో జనం ఆడియన్స్, అదే సినిమా వాళ్ళు రాజుగారు తీశారండి. ఇటువంటి సినిమాలు రాజుగారి సంస్థ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అనిల్ గారి దగ్గర నుంచి కూడా ఇటువంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి సంక్రాంతికి, ఇక సంక్రాంతి ఆయన వదలడం మేము వదలమండి. ప్రతి సంక్రాంతి కూడా ఇటువంటి బ్లాక్ బస్టర్ ఆయన దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇది ఒక పెద్ద బాధ్యత అనమాట. సార్ ఒక చిన్న విషయం సార్, మీరు మాట్లాడుతారు సార్, కూర్చోండి సార్. మీరు అంటే సీనియర్ అని చెప్పారు ఇంతకుముందు దిల్ రాజు గారు. ఆయన స్టేజ్ మీద మాట్లాడిన వెంటనే మీరు ఒక మంచి పాఠం చెప్పారన్నారు కదా. మేమంతా మీరు సీనియర్ అన్నారు. ఒక పాఠం అంటే మన ఫ్లాష్ బ్యాకులు ఎప్పుడూ కూడా మన పెళ్ళాలకు చెప్పకూడదు అనే పాఠం గురించి మాట్లాడుతున్నారేమో. మీరు సీనియర్ కదా, మీకు ఏమైనా అనుభవం ఏమన్నా ఉందేమో అని మేము అనుకున్నాం. ఇదంతా బిజినెస్ మీటింగ్ ఒక రకంగా చెప్పాలంటే. హ్యాపీనెస్, అదే డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీనెస్ మీట్ అనమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ. సో ఇంకా మీ ఎప్పుడు కూడా మీ అనుబంధం అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. ఆ తర్వాత మా శోభన్ గారు ఫ్రమ్ సీడెడ్. శోభన్ గారు రండి సార్. శోభన్ గారు పేరు పెట్టుకొని శోభన్ గారు లాగా చక్కగా వెలిగిపోతున్నారని అప్పటి నుంచి అందరూ అనుకుంటున్నాము. మధ్యలో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సంక్రాంతికి వచ్చిన సినిమా, సంక్రాంతికి వస్తున్నాం, రాయలసీమ చాలా అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వచ్చిన ఈ సంస్థ నాకు 20 ఏళ్ళ నుంచి సంబంధం ఉందండి. ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం చేసిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ చాలా హ్యాపీగా ఉన్నారండి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో నేను తీసుకున్నది 4వ సినిమా. 4 సినిమాలు మాకు అద్భుతంగా కలెక్షన్స్ వచ్చి ప్రాఫిట్ వచ్చినాయండి. ఈ సినిమా అనిల్ రావిపూడి గారికి ప్రతిరోజు నైట్ ప్రతి డైలీ కలెక్షన్స్ కనుక్కోవడము, ఆయన ఎలాగుంది అని కనుక్కోవడము. ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా ఇంతవరకు ఫోన్ చేసింది లేదు, ఎవరు లేదండి. కేవలం ఆయన అనిల్ రావిపూడి గారు చేస్తున్నారు. రాత్రి మిడ్నైట్ 12:30 1 గంటకు కూడా ఆయన కలెక్షన్స్ కనుక్కోవడం ఇంతవరకు ఎవరూ చేయలేదండి. ఆయన గొప్పదా, ఆయన ప్రతిభ అంతే అండి. ఈ సినిమాను ఒక లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని కూర్చోబెట్టినందుకు మెనీ థ్యాంక్స్ సార్. ఆయన చేసిన ప్రతి సినిమా నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా అద్భుతంగా తీసి మాకు విజయం సాధించినందుకు మెనీ థ్యాంక్స్ సార్. రాజుగారికి, శిరీష్ గారికి మాకు ఇచ్చినందుకు ఈ సినిమా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్.